గోల్డెన్ టెంపుల్, హర్మందిర్ సాహిబ్, దర్బార్ సాహిబ్, సిక్కు మతానికి అత్యంత పవిత్రమైన క్షేత్రం. ఇది పంజాబ్ రాష్ట్రంలోని అమృతసర్ నగరంలో ఉంది. ప్రపంచం నలుమూలల నుండి లక్షలాది మంది భక్తులు ప్రతి సంవత్సరం ఇక్కడికి వస్తారు. సిక్కు మత స్థాపకుడు గురు నానక్ దేవ్ బోధించిన సమానత్వం, సేవాభావం, దేవుని ఏకత్వం వంటి సూత్రాల ఆధారంగా తరువాతి గురువులు మతాన్ని అభివృద్ధి చేశారు. అమృతసర్ స్థాపన. సిక్కు మత నాలుగో గురువు గురు రామ్ దాస్ 1577లో అమృతసర్ నగరాన్ని స్థాపించారు. ఆయన పవిత్ర సరస్సు తవ్వకాలను ప్రారంభించారు. దీనిని అమృత్ సరోవర్ అని పిలుస్తారు. ఈ సరస్సు చుట్టూ నగరం అభివృద్ధి చెందింది. ఆలయ నిర్మాణం. ఐదో గురువు గురు అర్జన్ దేవ్ 1581 నుండి 1604 మధ్య హర్మందిర్ సాహిబ్ నిర్మాణాన్ని పూర్తి చేశారు. 1604లో సిక్కుల పవిత్ర గ్రంథం గురు గ్రంథ్ సాహిబ్ను ఆలయంలో ప్రతిష్ఠించారు. ఆలయానికి 4 వైపులా ద్వారాలు ఉండటం అన్ని మతాలు, జాతులు, వర్గాలకు సమాన స్వాగతం అని సూచిస్తుంది. 18వ శతాబ్దంలో ముస్లిం దండయాత్రల సమయంలో ఆలయం అనేకసార్లు ధ్వంసమైంది. ముఖ్యంగా ఆఫ్ఘాన్ దండయాత్రల నాయకుడు అహ్మద్ షా దుర్రానీ దాడుల వల్ల ఆలయానికి భారీ నష్టం జరిగింది. అయితే సిక్కు సమాజం ధైర్యంగా తిరిగి ఆలయాన్ని పునర్నిర్మించింది. ఇది వారి విశ్వాసానికి, సంఘీభావానికి నిదర్శనం. 19వ శతాబ్ద ప్రారంభంలో సిక్కు సామ్రాజ్యాధిపతి మహారాజా రంజిత్ సింగ్ ఆలయాన్ని మరమ్మతు చేసి, పైభాగాన్ని బంగారంతో కప్పించారు. సుమారు 750 కిలోల బంగారం ఉపయోగించబడిందని చెబుతారు. అప్పటి నుండి దీనిని గోల్డెన్ టెంపుల్ అని పిలవడం ప్రారంభమైంది. బ్రిటిష్ పాలన సమయంలో కూడా ఆలయం సిక్కు సమాజానికి ఆధ్యాత్మిక కేంద్రంగా నిలిచింది. 20వ శతాబ్ద ప్రారంభంలో గురుద్వారా సంస్కరణ ఉద్యమం జరిగింది. దీనివల్ల ఆలయ నిర్వహణ సిక్కుల సంస్థ అయిన శిరోమణి గురుద్వారా ప్రబంధక్ కమిటీ (SGPC) చేతికి వెళ్ళింది. 1984లో భారత సైన్యం నిర్వహించిన ఆపరేషన్ బ్లూ స్టార్ సమయంలో ఆలయ సముదాయానికి తీవ్ర నష్టం జరిగింది. ఈ సంఘటన భారతదేశ చరిత్రలో చాలా వివాదాస్పదమైనది. తరువాత ఆలయాన్ని పునరుద్ధరించారు. ఆలయం మధ్యలో అమృత్ సరోవర్ ఉంటుంది. తెల్లని మార్బుల్ రాళ్లపై బంగారు గుంబజ్ ఉంటుంది. పైభాగం కమల పుష్పాకారంలో ఉంటుంది. 4 ద్వారాలు సమానత్వానికి చిహ్నం. అకాల తఖ్త్. ఆలయ సముదాయంలో ఉన్న అకాల తఖ్త్ సిక్కుల రాజకీయ మరియు ఆధ్యాత్మిక అధికార కేంద్రం. గోల్డెన్ టెంపుల్లో ఉన్న లంగర్ ప్రపంచంలోనే అతిపెద్ద ఉచిత భోజన సేవలలో ఒకటి. రోజుకు వేలాది మంది ఉచితంగా భోజనం చేస్తారు. జాతి, మతం, స్థితి తేడా లేకుండా అందరూ ఒకే వరుసలో కూర్చొని భోజనం చేయడం సమానత్వానికి సంకేతం. ప్రతి సంవత్సరం లక్షలాది యాత్రికులు సందర్శిస్తారు. గురు పురబ్ వంటి పండుగల సమయంలో ఆలయం దీపాలతో, అలంకరణలతో అత్యంత అందంగా ఉంటుంది. ఇది కేవలం ఒక దేవాలయం మాత్రమే కాదు, సిక్కు మత గౌరవం, ఐక్యత, సేవాభావానికి ప్రతీక. సిక్కు గురువుల జన్మదిన వేడుకలు. ముఖ్యంగా గురు నానక్ దేవ్ జయంతి సందర్భంగా ఆలయం దీపాలతో అలంకరించబడుతుంది. ప్రత్యేక ప్రార్థనలు, కీర్తనలు జరుగుతాయి. 1699లో ఖాల్సా పంథ్ స్థాపనను గుర్తు చేసే పండుగ. ఇది సిక్కు చరిత్రలో అత్యంత ముఖ్యమైన రోజు. ఈ రోజు ఆలయం వెలుగులతో మెరిసిపోతుంది. అద్భుతమైన పటాకుల ప్రదర్శన ఉంటుంది. గోల్డెన్ టెంపుల్ నిర్మాణం హిందూ మరియు ఇస్లామిక్ శైలుల సమ్మేళనం. ముఖ్య లక్షణాలు. మధ్యలో అమృత్ సరోవర్ సరస్సు. బంగారు గుంబజ్, కమల పువ్వు ఆకారం. తెల్లని మార్బుల్ గోడలు. లోపల బంగారు అలంకరణలు, చెక్క బొమ్మలు. 4 వైపులా ద్వారాలు, సమానత్వానికి చిహ్నం. అకాల తఖ్త్. సముదాయంలో ఉన్న అకాల తఖ్త్ సిక్కుల ధార్మిక, రాజకీయ అధికార కేంద్రం. అమృతసర్, పంజాబ్, భారత్. రోజుకు 24 గంటలు తెరిచి ఉంటుంది. ఉదయం సమయం మరియు రాత్రి లైటింగ్ సమయంలో చాలా అందంగా ఉంటుంది. ఎలాంటి ప్రవేశ రుసుము లేదు, ఉచితం. తల కప్పుకోవాలి, రుమాలు, దుపట్టా. చెప్పులు బయట తీసేయాలి. మర్యాదపూర్వక దుస్తులు ధరించాలి. రోజుకు లక్షలాది మందికి ఉచిత భోజనం అందిస్తారు. అందరూ నేలపై వరుసగా కూర్చొని భోజనం చేస్తారు. ప్రపంచంలో అత్యంత సందర్శించబడే ఆధ్యాత్మిక ప్రదేశాలలో ఒకటి. సమానత్వం, సేవ, సోదరభావం అనే సిక్కు విలువలను ప్రతిబింబిస్తుంది. రాత్రి సమయంలో బంగారు గుంబజ్ నీటిలో ప్రతిబింబం ఎంతో అద్భుతంగా ఉంటుంది. ఈ వీడియో నచ్చితే లైక్ కొట్టండి.
ఛానల్ని సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోకండి. ఇలాంటి వీడియోల కోసం మా ఛానల్కు లైక్ మరియు